పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట ఎమ్మెల్యే మాజీ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు ఎన్నికల శంఖారావం పూరించారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 175 సీట్లకు 175 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ముందుగా సిద్ధాంతం గ్రామంలోని సంపత్ వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి పాదయాత్ర ప్రారంభించారు. పెనుగొండ మండలం దొంగరావిపాలెం గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలంటూ ఓటర్లను అభ్యర్థించారు. ఆయన రాక సందర్భంగా పలువురు మహిళలు ఆయనకు హారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ నవరత్నాల్లో భాగంగా ఇచ్చిన హామీలను ప్రతి గ్రామాల్లో నెరవేర్చామన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే గడప గడపకు కార్యక్రమంలో 159 రోజుల్లో 54,000 కుటుంబాలను పలకరించి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించామన్నారు. రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ శ్రీమతి పూడూరికి గారి ఓట్లను 2 ఓట్లను ఫ్యాన్ లోక్సభకే అసెంబ్లీ కూడా ఎలక్షన్ జరగబోతున్నాయి. దానిలో భాగంగా ఆతంత్ర నియోజకవర్గంలో ఈరోజు ప్రచారం స్టార్ట్ చేసి మా నియోజకవర్గానికి ఈశాన్యమైన సిద్ధాంతంలో ఉన్న వినాయకుడిని దర్శనం చేసుకుని దొంగరాయపాలెంలో ఈరోజు ప్రచారం స్టార్ట్ చేయడం. ఏదైతే మనం గతంలో ఇక్కడ ప్రభుత్వం వచ్చే ముందు నవరత్నాలు హామీలు ఇచ్చాం, అన్ని హామీలు నెరవేర్చడం. నేను గడప గడపకి 159 రోజులు ఈ నియోజకవర్గంలో ప్రతి గుమ్మం దగ్గరికి వెళ్ళి కష్టకాలు తెలుసుకుని ఇప్పటికే సుమారు 159 రోజులు ప్రతి గడపకి వెళ్ళి 54,000 కుటుంబాలను పలకరించి వాళ్ళ కష్టకాలు తెలుసుకుని రైతులకు కానీ కూలీలకు కానీ ఇల్లు ఇచ్చిన వాళ్ళకి కానీ ఇల్లు కట్టుకునే వాళ్ళకి కానీ ఏ సమస్య తెలుసుకుని పరిష్కరించడం జరుగుతుంది. జనరల్గా ప్రభుత్వాలు ఉన్నప్పుడు, అధికార పార్టీ ఉన్నప్పుడు, మళ్ళీ ఓటుకి వెళ్ళినప్పుడు నువ్వు ఈ 5 సంవత్సరాలు ఏం చేసావు, మాకు తెల్ల కార్డు ఇవ్వలేదు, పెన్షన్ ఇవ్వలేదు, ఇళ్ల స్థలం ఇవ్వలేదు, ఇల్లు ఇవ్వలేదు అని సార్వత్రిక ఎన్నిక